మామ్, ఇవి చిన్నప్పుడు అమ్మమ్మ ఇచ్చిన గాజులు. ఇవి నాకిప్పుడు ఎలాగో సరిపోవడం లేదు. వీటిని ఇప్పుడు వాడడం కూడా లేదు. ఇవి అమ్మి డబ్బులు తీసుకొచ్చి ఆ బ్యాంక్ వాళ్ళకి కట్టేద్దాం మామ్. తీసుకో మామ్. చిన్నదానివైనా నీకు చాలా పెద్ద మనసుందని నిరూపించుకున్నావు దివ్య. ఇంట్లో ఉన్న సమస్య గురించి ఆలోచిస్తున్నా నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. అమ్మా, మీ మంగళసూత్రం గాజులు అమ్మినా ఇప్పుడు మన కష్టం తీరదు. వేరే ఏదైనా ఆలోచిద్దామమ్మా. మరో దారి ఏదైనా ఉందేమో చూద్దాం. అవి బ్యాంక్ డబ్బులు, టైంకి కట్టాల్సిన బాధ్యత లేదా? మాలాంటి బ్యాంక్ ఉద్యోగుల మీద అరిస్తే మర్యాదగా ఉండదు. ఏంట్రా మర్యాదగా ఉండేది? సరే, ఇప్పటికి మీ మాట నమ్మి వెళ్తున్నాం. రేపు 3 లక్షలు కట్టకపోతే సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. పరిస్థితి ఎంత దూరమైనా వెళ్తుంది. అది గుర్తుంచుకోండి. ఏమ్మా తులసి, బ్యాంకు వాళ్ళు కట్టవలసిన డబ్బు గురించి ఏమన్నా ఆలోచించావమ్మా? ఏమో మావయ్య, నాకేం అర్థం కావడం లేదు. 24 గంటల్లో డబ్బు కడతామని బ్యాంక్ వాళ్ళకి మాటిచ్చాను. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా డబ్బు సమకూరలేదు. నేను ఏ దారిలో వెళ్తే ఆ దారి మూసుకుపోతుంది. నేను చెయ్యాలి అని ప్రయత్నించినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఈ రోజు వాళ్ళు తప్పకుండా వస్తారు. వాళ్ళకి ఏం చెప్పాలో, ఎలా సముదాయించి పంపాలో నాకేమీ అర్థం కావడం లేదు. దాని గురించి ఆలోచించి నాకు కూడా బీపీ పెరిగిపోతుందమ్మా. ఏ సమస్య వచ్చినా చక్కబెట్టే నా కొడుక్కే ఇప్పుడు సమస్య ఎదురైంది. అందరికీ పెద్దవాడినయ్యింది, అందరికీ సలహా ఇవ్వాల్సిన నేను కూడా ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉండిపోయానమ్మా. పిల్లలు చూస్తే ఇంకా ఆధారపడే పరిస్థితిలోనే ఉన్నారు. వాళ్ల దారి వాళ్ళు చూసుకునే పరిస్థితులు కూడా లేరు తులసి. అలాంటప్పుడు వాళ్లు కూడా ఎలాంటి సహాయం చేయలేరు. ఈ సమస్యకు ఏ పరిష్కారం వెతకాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఇంకీ సమస్య గురించి ఎక్కువ ఆలోచించి ఉపయోగం లేదు మావయ్య. ఈ ఇంటి పరువు కాపాడాలన్నా, ఈ సమస్య నుండి బయటపడాలన్నా నా దగ్గర ఒకే ఒక ఉపాయం ఉంది మావయ్య. ఏం చేయాలనుకుంటున్నావమ్మా? ఇప్పటికిప్పుడు మనకంత డబ్బు కావాలన్నా, ఆ సమస్యకి పరిష్కారం కావాలన్నా మనకి ఒకటే మార్గం మావయ్య. ఈ ఇల్లు తాకట్టు పెట్టాలి. ఏంటి, ఇల్లు తాకట్టు పెడతావా? అవును మావయ్య, మన కుటుంబం పరువు కన్నా ఈ ఇల్లు ఎక్కువ కాదు. ఆయన ఈ బాధ నుండి బయటపడటం కన్నా ఈ ఇల్లు గొప్పది కాదు. అందరూ చాలా కంగారు పడిపోతున్నారు. అందరూ చాలా ఆందోళన పడిపోతున్నారు. అందరూ మనశ్శాంతిగా ఉండాలన్నా, ఈ పరిస్థితి నుండి గట్టెక్కాలి అన్నా అదొక్కటే మార్గంగా నాకు అనిపిస్తుంది. ఇల్లు తాకట్టు పెట్టడం కన్నా వేరే మార్గం లేదంటావా తులసి?
ఈ ఇల్లును పణంగా పెట్టి మాత్రమే మన పరువును మనం కాపాడుకోగలమంటావా? అవును మావయ్య, మనకొక దారిలో ముళ్ళు ఉన్నాయి అనుకున్నప్పుడు, ఆ దారిలో ముళ్ళు తీసేయాలి అనుకున్నప్పుడు ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నా ముందున్న ఆ అవకాశం ఈ ఇల్లు మాత్రమే. అందుకే ఇప్పుడు ఈ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకురావాలి అనుకుంటున్నాను. ఏమో తులసి, నా మనసంతా గందరగోళంగా ఉంది, నాకంతా కంగారుగా ఉందమ్మా. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా నా పెద్దరికానికి ఒక మార్గం కనిపించట్లేదమ్మా. పెద్దవాడిగా నీకో సలహా ఇవ్వలేకపోతున్నా. నువ్వేం చేసినా అందరి గురించి ఆలోచించే చేస్తావమ్మా. ఈ నిర్ణయం కూడా అందరి గురించి ఆలోచించే తీసుకుంటావు అనుకుంటున్నా. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యమ్మా. నాకు తెలుసు మావయ్య, ఈ ఇల్లు తాకట్టు పెట్టడం అన్నా అమ్మడం అన్నా మీకెంత బాధేస్తుందో నాకు తెలుసు. ఇది మీ కష్టార్జితంతో కొన్న ఇల్లు, మీరు రూపాయి రూపాయి సంపాదించి కొన్న ఇల్లు. అందరం కలిసికట్టుగా ఉండాలన్న ఆశతో ఈ ఇల్లును కొని నా పేరు మీద రాసిపెట్టారు. అందరికీ ఇదొక ఆధారంగా మిగిలాలని మీరనుకున్నారు. అలాంటిది ఈ ఇల్లు తాకట్టు పెడతాను అని నేను అన్నాను అంటే మీరు బాధపడతారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు మన కుటుంబం ఉన్న పరిస్థితిలో ఇంతకన్నా వేరే మార్గం నాకు కనపడటం లేదు మావయ్య. నీ మనసు నొప్పిస్తే నన్ను క్షమించండి. మన కుటుంబం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడే నా మనసు చాలా బాధకు కూరైందమ్మా. అధైర్యంలో మునిగిపోతూ ఉంటే అది చూసి నా మనసు ఇంకా కుంగిపోతుంది. నువ్వన్నట్టు మన ఇంటి పరువు ముందు ఈ ఇల్లంత ముఖ్యం కాకపోవచ్చు. సరే, నీకు ఏది ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో అర్థం కావడం లేదు. ఇప్పటికిప్పుడంత డబ్బంటే ఎలా సమకూరుతుందో తెలియడం లేదు. మళ్ళీ ఈరోజు బ్యాంకు వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పి పంపించాలో నాకేమీ తెలియడం లేదు. అయ్యో, మీరేం కంగారు పడకండత్తయ్యా. ఈ ఇంటి పేపర్స్ తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇక మీ సమస్య తీరిపోయినట్టే. దాని గురించి ఆలోచించి కంగారు పడకండి. హలో మేడం, డబ్బు రెడీనా? ఇప్పుడు ఇచ్చేస్తున్నారా? అది ఏంటి సైలెంట్ గా ఉన్నారు? నందుగారు ఎక్కడా? నందగోపాల్, ఏ నందగోపాల్! మీ ఆవిడ 24 గంటల్లో డబ్బులు కడతానంది, ఏమైంది? సార్ ఒక్క గంట టైం ఇస్తే ఈ లోపు ఆ డబ్బులు కట్టేస్తా ఉండి. ఏంటి, ఇచ్చిన 24 గంటలు సరిపోలేదు గాని ఇప్పుడు గంటలో తెచ్చి కట్టేస్తావా? అవునండి, కేవలం ఒక్క గంట మీకు కట్టాల్సిన డబ్బులు కట్టేస్తాం. విన్నాం కదా అని నేను చాలా కబుర్లు చెప్పారు. 24 గంటలు చాలన్నారు. ఇప్పుడు ఇంకో గంట కావాలంటున్నారు. గంటని అరగంటని ఇలా దొంగ మాటలు చెప్తే నమ్మేయడానికి మేమంత అమాయకులు అనుకుంటారా? మీరు చెప్పే మాటలు విని తలోపుకొని వెళ్ళిపోతాం అనుకుంటారేమో. అది అస్సలు జరగదు. అదేం లేదండి, నిజంగానే చెప్తున్నాను. చూడండి, ఇంటి పేపర్లు కూడా తీసుకెళ్తున్నాను. ఇవి తాకట్టు పెట్టి మీకు కట్టాల్సిన డబ్బు తీసుకొస్తాను. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. ఏంటి, మీ కంటికి మరీ మీ ఫూల్స్ లా కనబడుతున్నావా? ఇంటి పేపర్స్ చూపించగానే తాకట్టు కొట్టువాడు ఇప్పటికిప్పుడు మీకు డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు అనుకున్నారా? మీ ఆయనకి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు మీకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అడగగానే డబ్బులు ఇవ్వడానికి?
లే, లే. ఏం మాట్లాడుతున్నావురా? మంచి మర్యాద లేదా? మనుషులతో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా? మిస్టర్, డబ్బులు వసూలు చేయడానికి వస్తే మమ్మల్ని కొడతారా? మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏంటి, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? మేము ఇస్తాం. అప్పులు వసూలు చేయడానికి వచ్చి ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేస్తున్నారని మిమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్లో పడేసి మక్కలేదని కొడతారు. నీ పౌరుషం, నీ మగతనం మమ్మల్ని కొట్టడంలో కాదు, డబ్బులు కట్టడంలో చూపించు. మీరు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తే నోరు మూసుకుని వెళ్ళిపోతాం. డబ్బులు ఇవ్వడం చేత కాదు గాని నోరేసుకొని పడిపోతారు, కొట్టడానికి తయారైపోతారు. బాబు, వాడి చిన్నపిల్లడు, వాడికేం తెలీదు. వాళ్ళ అమ్మా నాన్నను అనేసరికి తట్టుకోలేక మీ చేయి చేసుకున్నాడు. దయచేసి వాడిని క్షమించి వదిలేయండి. ఈ విషయానికి పెద్ద చేయకండి సార్. మీరు మాకు కొంచెం టైం ఇస్తే సాయంత్రం బ్యాంకు క్లోజ్ అయ్యే లోపు మీకు కట్టాల్సిన డబ్బు ఎలాగైనా కట్టేస్తాం సార్. తాతయ్య, వాళ్ళని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఇదిగో 3 లక్షలు. కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇదేదో ముందే ఇచ్చేస్తుంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదు కదా. 3 లక్షలు కరెక్ట్ గానే ఉన్నాయి, మేము వెళ్తాం. థ్యాంక్ యూ. హలో, మీరన్న మాటలకి, చేసిన పనులకి మా అమ్మకి నాన్నకి సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళండి. సారీ సార్. సారీ మేడం, తప్పైపోయింది, క్షమించండి. అరే ప్రేమ్, మేము తలకిందులుగా తపస్సు చేస్తున్నా ఈ 24 గంటల్లో 1 లక్ష కూడా అప్పు పుట్టించలేకపోయావురా. కానీ నీకిప్పటికిప్పుడు 3 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయిరా? ఎక్కడి నుంచి వస్తాయి? ఏ ఇంట్లో అయినా దొంగతనమే చేశాడు, ఎవరినైనా దోచుకున్నాడు. లేకపోతే ఏ చేయకూడని పనేమైనా చేశాడు. ఏంటి అందరూ నా వైపు చూస్తున్నారు? ప్రేమ్ గురించి మీకు తెలీదా? పని పాట లేకుండా తిరుగుతున్నాడు. పాటలు పద్యాలు అనుకుంటూ ఏవేవో కబుర్లు చెప్తాడు. అలాంటి వాడికి ఇప్పటికిప్పుడు 3 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? రాత్రికి రాత్రి అంత డబ్బు సంపాదించగలుగుతాడా? దాని గురించి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అవును, లాస్ట్ చెప్పింది నిజమే. ఏరా ప్రేమ్, ఏం చేసి డబ్బు సంపాదించావురా? ఏం తప్పుడు పని చేసి ఇంత డబ్బు తీసుకొచ్చా? రోడ్ల మీద రోజు బలాదూరు తిరుగుతుండే నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది? చూడ్నానమ్మా, ఎంత కష్టం వచ్చినా ఒకరిని ఇబ్బంది పెట్టడం, ఒకరిని మోసం చేయడం నా ఆలోచన కూడా రాదు. నా తల్లి అలా పెంచింది. నిజాయితీగా బ్రతకమని నాకు నేర్పించింది. ఈ రోజు ఈ డబ్బు కూడా నేను నిజాయితీగా సంపాదించింది. అది కాదు నాన్న, ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు నీ చేతికి ఎలా వచ్చింది? ఎలా సంపాదించగలిగావు? వీళ్ళందరూ అన్న మాటలకి నేను సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. వీళ్ళు వేసే నిందలకు కూడా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఆ డబ్బు ఎలా వచ్చిందంటే ప్రేమ్, సంతకం పెట్టు. ప్రేమ్, ఒకసారి సంతకం చేసే ముందు స్టార్ సింగర్ అవ్వాలన్న నీ డ్రీమ్ గురించి ఆలోచించరా? ఛాంపియన్ అవ్వాలన్న నీ కల ఒక సంతకంతో చెదిరిపోతుంది. సారీరా, ప్రస్తుతం నా పరిస్థితి నా ఆశయం గురించి ఆలోచించేలా చేయడం లేదు. నా కుటుంబ దీనస్థితి నా కలలను నిజం చేయడానికి ఎంకరేజ్ చేయడం లేదు. ప్రెజెంట్ నాకు వేరే దారి లేదురా. నా స్వార్థం నేను చూసుకుంటున్నాను. నేషనల్ కాంపిటీషన్లో కనీసం మీరైనా పార్టిసిపేట్ చేయండి. ఏంట్రా ప్రేమ్ ఇది? దేనికైనా అందరం కలిసికట్టుగా వెళ్లేవాళ్ళం, కలిసికట్టుగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. నువ్వు లేకుండా మేం మాత్రం నేషనల్స్ లో ఎలా పార్టిసిపేట్ చేస్తాంరా? ప్రేమ్, ఇప్పటికి కూడా ఏం ఇబ్బంది లేదు. నేను ఎవరు బలవంత పెట్టడం లేదు. సంతకం చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకో. ఒకసారి సైన్ చేసావంటే నువ్వు మా అండర్లోనే ఉండాలి. ఒకవేళ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే నిన్నింకా ఎక్కడ పాడకుండా చేస్తాను. నీ మ్యూజిక్ కెరీర్ పాడైపోతుంది. వెల్కమ్ టు అవర్ కంపెనీ ప్రేమ్. మా కంపెనీ తరపున జరిగే ప్రతి ఈవెంట్లో నువ్వు పాట నా పాటని ఒకరి చేతిలో బందీగా ఉంచేశాను. నా ఆశయాన్ని 1 ఏడాది పాటు వాళ్ళ అగ్రిమెంట్స్కి అంకితం చేశాను. నీకు ఏం చెప్పాలో, ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదురా. ఈరోజు ఈ ఇంటి పరువుతో పాటు నా ప్రాణాన్ని కాపాడా. నువ్వెంత బాధ్యతగా నడుచుకుంటావో, అవసరం వస్తే కుటుంబం కోసం ఎంత సాహసం చేస్తావో అందరికీ తెలిసేలా చేశావు. సాటి వారికి సహాయం చేయాలి, మన వారి కోసం మనం బ్రతకాలి అని ఇదంతా నువ్వు నేర్పించిందేనమ్మా. కొద్దిసేపు నీ ఒళ్ళో సేద తీరనా?